నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. ఎవరి ధీమా వారిదే. మేం గెలుస్తున్నామంటే ఒకరు, మేమే గెలుస్తున్నామంటే మరొకరు. కూటమి వర్సెస్ వైసీపీ. మొత్తానికి కూటమి అధికారంలోకి వస్తే జనసేనకి ఎన్ని మంత్రి పదవులు, బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు, తెలుగుదేశం పార్టీకి ఎన్ని మంత్రి పదవులు, దాని మీద విస్తృతమైనటువంటి చర్చ. మేమే అధికారంలోకి వస్తున్నాం. అదేవిధంగా జనసేన అధినేతకు డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ ఆర్ ఇరిగేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే మేమే అధికారంలోకి రాబోతున్నాం. ఈ నెల 9న వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, సో దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, ఇప్పటికే వైజాగ్లో పలు హోటళ్ళు ఆల్రెడీ వైకాపా నేతలు బుక్ చేసుకున్నారని రకరకాల ప్రచారాలు. అదేవిధంగా మరోవైపు కుప్పంలో పెరిగిన ఓటు శాతం, సో గత ఎన్నికలతో పోలిస్తే కుప్పం నియోజకవర్గంలో భారీగా పెరిగిన ఓటింగ్, సో ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎదురు దెబ్బగా మారుతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే ఎవరి ధీమా వారిదే అన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి జూన్ 4వ తారీఖు వరకు కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కృష్ణాంజలి గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చెన్నుపాటి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా కృష్ణాంజలి గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాంజలి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. సో సార్, ఎవరిదేమో వారిదే. ఇక్కడేం వైసీపీ ప్రచారమేమో మేము గెలుస్తున్నాం, ఆల్రెడీ 120+ మాకు వస్తాయి. వైజాగ్లో 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, హోటళ్ళన్నీ బుక్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి మెజార్టీ తగ్గుతుందని, లేకపోతే ఆయన ఓడిపోబోతున్నారని రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. సో అటు కూటమి సంబంధించి చూస్తే అటు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అని, లేకపోతే మినిస్టర్ అని, జనసేనకి 4 మంత్రి పదవులని రకరకాల ప్రచారాలు. సో మొత్తానికి చూస్తే ఎవరి ధీమా వారిదే. సో ఇక్కడ ఎవరిది కాన్ఫిడెన్స్ అనుకోవాలి, ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి? బ్రహ్మనాయుడు గారు, జూన్ 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. జూన్ 4వ తేదీ వరకు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి ధీమాలను వ్యక్తం చేస్తారు. వాళ్ళకి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే పార్టీలకు ఉంటుందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి నియోజకవర్గాల వారీగా కూడా ఒక అంచనా ఉంటుంది. ఎన్ని అసెంబ్లీలు గెలవబోతున్నారు, పార్లమెంట్లు ఎన్ని గెలవబోతున్నారు ఏంటి అనేటువంటి తెలుసు. అలాగని ఓడిపోయే పార్టీ మేము ఓడిపోతామని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు అని అంటే క్యాడర్ డిమోరలైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున ఓడిపోయారనుకోండి, ఏదో ఒక పార్టీ ఓడిపోతుంది, ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. మరి అలాంటప్పుడు ఒకవేళ రేపు పొద్దున ఓడిపోయారనుకోండి, ప్రజల తీర్పుకు మేము కట్టుబడి ఉన్నామని చెప్తారు. అంతకుమించి ఏముండదు. ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేయలేదనుకోండి, సపోజు రేపు పొద్దున అసలు కౌంటింగ్ వరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాల వరకు రావాలి కదా. ఇప్పుడే మనం తక్కువ వస్తాయి అవి ఇవి అని చెప్పుకుంటే, లేదా ఓడిపోతామని చెప్పుకుంటే ఎవరు వస్తారు? మీరు ఒక అంశాన్ని గమనించండి. గత ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి కింద మనం పోలిస్తే రెండు పక్షాలు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఎవరూ కూడా నాకు తెలిసి అయితే గెలుస్తామని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ అందరూ ఏం చెప్తున్నారు? 95 నుంచి 105 వస్తాయని, లేదా 105 నుంచి 110 వస్తాయని ఇలా చెప్తున్నారు తప్ప, వస్తే 125 రావచ్చు, 140 రావచ్చు, ఇలా చెప్తున్నారు తప్ప వాళ్ళంతా అంచనా అత్యవసర సీట్లతో మేము గెలవగలమనేటువంటి ధీమాని వ్యక్తం చేస్తుంది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి అని అంటే, పోటాపోటీగా ఈ ఎన్నికలు జరిగాయి అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటువంటిది మనం కూడా ఇప్పుడు చెప్పలేం. వాళ్ళ ధీమాను వాళ్ళకే ఉండనిద్దాం. ఇక రెండో అంశానికి వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు కుప్పంలో అనేటువంటి అంశం మీద మీరు ఒక అంశాన్ని గమనించండి. జగన్మోహన్ రెడ్డి 1 సంవత్సరం క్రితం మొదలుపెట్టాడండి ఈ ప్రచారాన్ని. సంవత్సరం నుంచి వై నాట్ 175 అనేటువంటిది. కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడించబోతున్నాం, నారా లోకేష్ను మంగళగిరిలో ఓడించబోతున్నాం, హిందూపురంలో బాలకృష్ణను ఓడించబోతున్నాం, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడించబోతున్నాం. వాళ్ళ టార్గెట్గా ఈ 4 పేర్లు చెప్తూ మేము 175 ఓడిస్తామని చెప్తూ వచ్చారు. అయితే మీరు గమనించండి, వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు కుప్పం గురించే మాట్లాడుతున్నారు? మంగళగిరి
నారా లోకేష్ గెలుస్తున్నాడు అనేటువంటిది ఒక క్లారిటీ బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో ఎవరు మరి నారా లోకేష్ ఓడిపోతాడని అసలు ఆయన ప్రస్తావన నేను తీసుకురాలేదు చూడలే. ఎవరు. ఎందుకంటే వాళ్ళు గెలుస్తున్నాడు అనేది క్లారిటీ ఉంది. మెజారిటీ ఎంత అనేది వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. ఎంత మెజారిటీ ఏంటి, మన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 1,00,000 వస్తుందా, లేకపోతే జనసేన వాళ్ళు చెప్పినట్టు 50,000 వస్తుంది ఏంటి సంగతి తర్వాత. గెలవటం అయితే ఖాయంగా ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. బాలకృష్ణ కూడా గెలుస్తున్నాడు అనేటువంటిది కూడా నాకు తెలిసి అయితే అనంతపురానికి సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట. అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు అనంతపురంలో కూడా హిందూపురంలో కూడా బాలకృష్ణ గెలవ. ఇక కుప్పంకి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రోజున కుప్పంలో ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. తెలుగుదేశం అయితే ధీమాతో ఉంది, కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు, మంచి మెజారిటీ కూడా రాబోతుంది అనేటువంటిది. మరి వాళ్ళదేమా వాళ్ళదే, వీళ్ళదేమా. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ఆయన గెలుస్తాడు, ఈయన ఓడతాడు, లేకపోతే ఎన్ని సీట్లు వస్తాయి, లేకపోతే ఎంత మెజారిటీ వస్తుంది, అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళకి ఎన్ని సీట్లు తక్కువ వస్తాయి, ఎన్ని సీట్లు ఎక్కువ వస్తాయి, ఇలాంటి అంశాల మీద బెట్టింగ్ జరుగుతుంది విపరీతంగా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పార్టీలో మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఈ బెట్టింగులకి కొంత ఆసరా ఇచ్చేటువంటి విధంగా ఉన్నాయి. ఉపయోగం ఏముంటుంది, ఇప్పుడు మనం గెలుస్తాం 150 వస్తాయో లేకపోతే 140 వస్తాయో 125 వస్తాయని ఎవరన్నా ఒక పార్టీ చెప్పారు, వాళ్ళని నమ్మి అరే మన నాయకుడే చెప్పాడు కదా, మన నాయకుడు చెప్పిన తర్వాత అట్లా ఆషామాషికి చెప్పాడు కదా అని ఎవరైనా బెట్టింగ్ వేశారనుకోండి, లేనిపోయినగా వాళ్ళకే నష్టం జరిగేదానికి. ఈ మధ్య అంటే పేరు చెప్పకూడదు కానీ ఒక నేత మీద ప్రచారం జరుగుతుంది, వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగు కూటమి గెలుస్తుందని చెప్పేసి బెట్టింగ్ వేశారని. అంటే పార్టీలు వేరు, బెట్టింగ్లు వ్యవహారం ఏంటండి. అవును, బెట్టింగ్లలో ఏ పార్టీ గెలుస్తుందని వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సపోజు ఒక పార్టీ గెలుస్తుంది, ఒక కూటమో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా గెలిచేదాని మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి ఎన్నికలు అయిపోయినాయి, రేపు గెలుస్తాం ఓడతాను, వచ్చేది ఏదైనా ఉంటే దీంట్లో బెట్టింగ్లో లాభం ఉందనుకో, దీంట్లో మరి ఏ పార్టీ తరపున వేస్తారు. అలాగని వైసీపీ వాళ్ళు తెలుగుదేశం తరపున బెట్టింగ్ వేయకూడదని ఏం లేదు కదా. అవును, అలాగని తెలుగుదేశం వాళ్ళు వైసీపీ గెలిస్తుందని కూడా బెట్టింగ్ వేయచ్చు. ఎవరైనా ఆయా నియోజకవర్గాల్లో ఒకవేళ వేస్తే వేయొచ్చు, అదేం తప్పు అనటానికి లేదు. అసలు బెట్టింగే తప్పండి ఫస్ట్. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఈ విచ్చలవిడిగా ఈ విధమైనటువంటి బెట్టింగ్లు జరుగుతున్నాయి. దీన్ని నియంత్రించడానికి కూడా బహుశా మరి అలాంటి అవకాశాలు లేవు. ఇంకొకటి విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారు, హోంమంత్రి అవుతారు. ఇంకా పెద్ద చర్చలు ఏంటంటే ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్కి ఆయన చీఫ్ అవుతారు, ఇలాంటివన్నీ పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, ఒకవేళ రేపు జూన్ 4వ తేదీన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమంటూ గెలవటం అనేది జరిగితే జనసేన అదేవిధంగా పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిదిగా ఉంటుంది ఒకవేళ గెలిస్తే. అదేవిధంగా ఈ గెలుపుకి ప్రధానమైనటువంటి కారణం కూడా పవన్ కళ్యాణ్ నిలుస్తారు. ఎందుకు అనంటే ఆయన 2 ఏళ్ల ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, అందుకని తెలుగుదేశంతోనూ అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ఆయన ఆల్రెడీ బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. తెలుగుదేశంతో ఆయన ముందే పొత్తులోకి వెళ్ళాడు. బీజేపీ తెలుగుదేశం పొత్తుకు కూడా ఆయన ప్రయత్నం వల్ల అది సాధ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కూటమికి గెలిస్తే దానికి ప్రధానమైనటువంటి సెంటర్ పాయింట్గా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఆ విధమైనటువంటి ప్రాధాన్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని సీట్లు గెలుస్తారు ఏంటి అనేటువంటి దాని మీద నాకున్నటువంటి సమాచారం మేరకు అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారా, హోంమంత్రి అవుతారా, ఇవన్నీ కూడా చిన్నవి ఆయన యొక్క స్థాయికి అనేటువంటిది నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ జన సైనికులు పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఊహించుకుంటున్నారు, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో అలాగని ఇప్పుడు నేను ఆయన ముఖ్యమంత్రి తీసుకోండి అని నేనేం చెప్పటం లేదు. ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఏ హోంమంత్రో లేదా డిప్యూటీ సీఎం తీసుకున్నారనుకోండి ఆ స్టేచర్ పడిపోయేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకని నేను అనుకుంటున్నాను జనసేన తరపున గెలిచినటువంటి వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇప్పించి మంత్రులు ఇప్పించి ఆయన తెర వెనక నుంచే పవన్ కళ్యాణ్ రాజకీయం నడుపుతారేమోనని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి చెన్నుపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు, రాధారంగ మిత్రమణ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం